మీరు నిలబడి పరిచయం చేసుకుని మాట్లాడతారు. కోటేష్, తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్, ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ. ఈ మరొకసారి ఎలక్షన్ల వైపు వస్తున్న క్రమంలో ఉద్యమ సంస్థలన్నీ తెలంగాణ ప్రజా ఫ్రంట్ నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చింది. అయితే నాకు ఈ 3 సంవత్సరాల కాలంగా ప్రధానంగా అంతకుముందు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ ఈ 3 సంవత్సరాల కాలంలో చాలా స్పష్టంగా అనిపిస్తున్నది ఏంటంటే ఉద్యమ సంస్థలకు, రాజకీయ పార్టీలకు మనం తీసుకున్నటువంటి నిట్ట తిరుగు రేఖ అనేది నాకు కనిపించలేదు. ఎందుకు కనిపించట్లేదంటే మనం మాత్రమే ఉద్యమ సంస్థలు అంటున్నాం తప్ప ప్రజలకి ఉద్యమ సంస్థలుగా చూడగలిగేటువంటి ఒక స్థితి ఏర్పడలేదనేది నా అభిప్రాయం. నేను కొంచెం విమర్శనాత్మకంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది రౌండ్ టేబుల్, ఇక్కడ కూడా మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడాలి, అందుకే ఇక్కడ మాట్లాడాలి. ఎందుకంటే ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఉద్యమ సంస్థల్లో సగానికి ఎక్కువ వ్యక్తులలో సగానికి ఎక్కువగా నిజానికి 80%, మోర్ దెన్ 80% పీపుల్ ఆ రాజకీయ పార్టీల వేదికల మీద కూడా మనకు కనిపిస్తున్న సందర్భాలకు ఒక్కొక్కరు ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళే, ఉద్యమం చేయాలనేటువంటి వాళ్ళే మళ్ళీ రాజకీయ పార్టీల వేదిక పోవడం వల్ల ప్రజల లోపల ఉద్యమం ఏంటిదో, ఎలక్షన్లు ఏంటిదో పెద్ద తేడా అనేటువంటిది కనిపించదు. అంటే నేను ప్రధానంగా విశ్వసిస్తున్నది ఏంటంటే ఇక్కడ రాజకీయ పార్టీలు ఉద్యమం అంటున్నాయి, ఉద్యమ సంఘాలు ఉద్యమం అంటున్నాయి, ప్రజల ఉద్యమం అంటున్నారు, విద్యార్థులు ఉద్యమం అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇతర అన్ని రకాల సెక్షన్లు, జేఏసీలు, జర్నలిస్టులు కావచ్చు, లాయర్లు కావచ్చు, అందరూ ఉద్యమం అంటున్నారు. మరి ఉద్యమం అన్నటువంటి వాళ్ళు ఎవరు? మరి అందరూ ఉద్యమం అన్నప్పుడు మరి ప్రత్యేకించి మనం చేస్తున్నటువంటి ఉద్యమం ఏంటో కూడా నాకు ఏం కనిపించదు, అర్థం కావాలి. కాబట్టి మనం ఇప్పుడు ఉద్యమం అంటే ఏంటిది, ఉద్యమంని ప్రజలు ఎవరు ఉద్యమం చేస్తున్నారు అనేటువంటి ప్రజలు గుర్తించేటువంటి స్థితిగా మనం ఏమన్నా కార్యక్రమం తీసుకెళ్తే తప్ప ప్రజలకు ఉద్యమం అంటే ఏదో అర్థమయ్యేటువంటి స్థితి అనేది లేదనేది నేను సీరియస్గా ఫీల్ అవుతాను. అయితే ఎలక్షన్లను కూడా ఉద్యమ రూపాలుగా తీసుకోవడంలో తప్పు లేదు. కాబట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడు స్ట్రాటజికల్గా మనం ఎలక్షన్ లోపల ఎలక్షన్లో ఉద్యమంగా తీసుకొని పోయి తద్వారా మన ఎలక్షన్ తెలంగాణ ఆకాంక్షను ఎక్స్పెక్ట్ చేయాలనేటువంటి స్థితి లోపల చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇంతకుముందు మన రాజేంద్ర రెడ్డి గారు చెప్పి ఏమన్నారు, నిజమైనటువంటి వారిని ఎన్నుకోవాలి. ఎవరు నిజమైన? నేను నిజమైన ఉండే, కేసీఆర్ నిజమైనడే, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి తెలంగాణ పక్షంలో ఒక పూర్వ వస్తున్న ఆయన నిజమైతే అందరూ నిజమైన వాళ్ళు, అందరూ ఉద్యోగాలు. కాబట్టి ఇక మనం ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. అందరూ ఉద్యోగం చేస్తూనే ఉండాలని తెలంగాణ ప్రకటించట్లేదు. కాబట్టి ఆ తప్ప ఢిల్లీ ఉన్నది, మన దగ్గర ఏం లేదు. లేకపోతే ఇక తెలంగాణ లోపల అందరూ మంచిలే కాబట్టి ధ్రువులు అందరూ ఎవరంటే కోస్తాంధ్ర ప్రాంతంలో కాబట్టి కోస్తాంధ్ర ప్రాంతం వలన వెళ్ళగొడతాం. ఇది నాకు ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ మీన్. ఈ తెలంగాణ ఉద్యమం అనేటువంటి ఎందుకు సాగుతుంది, తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలని ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కేసీఆర్ మొదలు పెడితే ఇక్కడ మామూలు గ్రామం లోపల ఉన్నటువంటి అంతరాంతరాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు మొత్తం చెప్తున్నది ఏంటంటే తెలంగాణ ప్రాంతం సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా వలస ఆంధ్ర దోపిడీకి గురవుతున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర స్థానం ద్వారా ఈ దోపిడీ అనేది ఆగిపోతుంది అనేటువంటి దానికోసం మన తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి అందరూ అడుగుతున్నారు. నేను కూడా దాంట్లో ఏకాభిప్రాయం చేస్తున్నాను.